చందమామ పుస్తకం ఉంటుంది. చందమామ పుస్తకం చదివేందుకు భయపడతారా మీరు? ఎందుకని? ఫ్రీగా చదువుతారు. ఎక్కువసార్లు చదువుతారు, ఒకసారి చదువుతారు. ఒకసారి చదివితే వచ్చేస్తున్నారు. కాబట్టి అక్కడ మీకు రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ధైర్యంగా చదువుకుంటారు, ఎవరు అడగరు. కానీ ఇక్కడ ఏమిటంటే రేపు పరీక్ష ఉంటుంది, రేపు మార్కులు వస్తాయి రావు, లేకపోతే పరీక్షలో తప్పితే నాన్నగారు ఏమంటారు, లేకపోతే మాస్టర్లు ఏమంటారు, లేకపోతే తోటి ఫ్రెండ్స్ ఏమంటారు అనుకున్నప్పుడు భయం. ఇవేవి పట్టించుకోకుండా కేవలం చదువుకుంటుంటే ఇక భయం రాదు. సబ్జెక్ట్ వైజ్ నాకు చదువు కావాలని చదువుకున్నప్పుడు ఇక భయమే రాదు. అట్లా కాకుండా ఫ్యూచర్ ఆలోచిస్తే రేపు పరీక్షలో ఈ ప్రశ్న వస్తుందా రాదంటే ఆ ప్రశ్న భయం. ఫ్రీగా ఉండాలి, ఫ్రీ మైండ్తో ఉంటే భయం. చందమామ పుస్తకం చదువుతుంటే ఎట్లా ఉంటాం అట్లా చదువుకోవాలి. అప్పుడు ఇక భయం ఉండదు, ధైర్యం కూడా అక్కర్లేదు, ఫ్రీగా ఉంటుంది. అర్థమైందా? భయం అంతేగా వస్తుంది. ఇప్పుడు మీరు ఒట్టిగా ఇద్దరు కలిసి ఉరకండి, అప్పుడు భయం ఉండదు. అదే లైన్లో నిలబడి 10 మంది ఉరుకుతున్నామంటే అప్పుడేముంటుంది? భయం. ఎందుకంటే గెలుస్తాను గెలవను, వెనకబడిపోతాను అని భయం. ఫ్రీగా ఉండండి, గెలిస్తే గెలుస్తాం, మన ప్రయత్నం మనం చేస్తాం, అప్పుడు భయం అక్కడ. సింపుల్. మనం ఏం చేస్తామంటే ఇప్పటి నుంచి 10th రేపు ఎట్లా వస్తాయో, రేపు ఎన్ని మార్కులు రావాలో, నాకు ఎన్ని వస్తాయో రావు అనేవంతా ఊహిస్తాను. మీరు చదువుకుంటూ వెళ్ళండి, చక్కగా ఫ్రీగా చదువుకోండి, భయపడక్కర్లేదు. మీకు రాంది ఉందనుకోండి, దాని గురించి మర్చిపోండి. ఒక రాంది ఉంటే 10 వచ్చినవి కూడా మర్చిపోండి. ఇప్పుడు మీకు ఇప్పుడు చెబుతారు మాస్టర్లు, ఇదిగో ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అంటారు. ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అనేటప్పటికి ఆ ఇంపార్టెంట్ చాప్టర్లో మనం డల్గా ఉంటాం. మాస్టర్లు ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఇది ఖచ్చితంగా రేపు వస్తుంది అంటారు. ఆ ఇంపార్టెంట్ చాప్టర్ మీకు ఎందుకో కష్టంగా ఉంటుంది, డల్గా ఉంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, అమ్మో ఇక నాకు రాదేమో, ఇక రేపు అంతా మొత్తం ఈ ఒక్క ప్రశ్నతో పాస్ అవుతాము మనం. చెప్పండి, ఒక చాప్టర్తోనే పాస్ అవుతాము మనం. ఆ ఛాయిస్ కింద వదిలిపెట్టచ్చు. ఆ ధైర్యం మీరు తెచ్చుకోవాలి. బాగున్నారా? నమస్కారం, బాగున్నారా? మీరు సోషల్, మ్యాథ్స్ ఒక చాప్టర్ చదువుతుంటారు మాస్టర్, ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టరు, రేపు గ్యారంటీగా పరీక్షలో వస్తుందంటారు. మీకు ఎందుకు ఆ చాప్టర్ చాలా కష్టంగా ఉంటుంది, మీకు దాని మీద ఇంట్రెస్ట్ రాదు. ఆ ఒక చాప్టర్ మీరేమనుకుంటారంటే, ఓమో ఇక నాకు రాలేదుగా, ఇంపార్టెంట్ అని చాప్టర్ రాలేదు, ఇంకా నేను తప్పిపోతానేమో ఎగ్జామ్లో, నాకు మార్కులు ఎట్టొస్తాయంటారు. అంతేనా కాదు? అవునా? కాబట్టి ఇంపార్టెంట్ చాప్టర్ ఒక్కటి రాకపోతే మీకు మునిగిపోయింది ఉంది, ఇంకోటి చదువుకోండి, వచ్చింది చదువుకుంటూ వెళ్ళిపోతే చాలు. అది ఛాయిస్ని వదిలిపెట్టాం. సరే, మొత్తం మ్యాథ్సే వీక్గా ఉన్నాయనుకుంటే వచ్చిన పాస్ మార్కుల వరకు చదువుకుంటాం, ఏమవుతుంది? తర్వాత రెండోది, లైఫ్ 10th ఆగదు. బోల్డ్ కోర్సులు ఉన్నాయి. 10th వరకు ఏంటంటే అది బేసిక్ నాలెడ్జ్. 10th వరకు బేసిక్గా ఉంటే వచ్చిన మార్కులను బట్టి నెక్స్ట్ వేరే గ్రూప్ మనం వెళ్ళిపోతాం. హిస్టరీ తీసుకుంటాం, లేకపోతే బీకామ్, మన ఇది సిఈసీనో ఏదో మీకు ఒక సబ్జెక్ట్ బాగా ఉన్న సబ్జెక్ట్లో వెళ్ళిపోతాం. 10th వరకు బేసిక్ 30 వచ్చి పాస్ అయితే పాస్ అవుతారు, ఫస్ట్ రావాలని ఉంది. అక్కడి నుంచి కష్టపడతారు. ఇక్కడ ఏంటి, అన్ని సబ్జెక్టులు ఉంటాయి కామన్గా, అందరికీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అక్కడ పోయాక మీకు ఛాయిస్ ఉంటుంది. ఎక్కడి నుంచి? ఇంటర్మీడియట్ నుంచి మీకు ఛాయిస్ ఉంటుంది. 10th లెవెల్ వరకు మీకు ఛాయిస్ ఉండదు, అన్నీ చదువుకోవాల్సిందే. కానీ 10th తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లోకి మీకు మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు, సోషల్ స్టడీస్ సిస్టమ్ అయితే సోషల్ స్టడీస్ తీసుకోవచ్చు, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు. పోనీ 10thలో రాకపోతే రాకపోయింది, 10thతోనే ఐఏఎస్ అవుతారా? 10th ప్రిలిమినరీ, అది స్టార్టింగ్ అంతే. చదువుకోండి, బాగా వచ్చినవి బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో బాగా తీసుకోండి. మీ ఏమేమి ఉండాలంటే, ఇప్పుడు మీకు సపోజ్ మ్యాథ్స్ బాగున్నాయి అనుకోండి 10thలో, మిగిలినవన్నీ 35 వచ్చినాయి, కాంపిటీషన్ ఫీల్ అవ్వకండి. కాంపిటీషన్ ఫీల్ అవ్వద్దు, ఫస్ట్ వద్దు, సెకండ్ వద్దు. 10th అయిపోయిన తర్వాత మ్యాథ్స్ తీసుకొని, ఎంపీసీ గ్రూప్ తీసుకొని చాలా టాప్కి వెళ్ళిపోవచ్చు, మెయిన్ సబ్జెక్ట్ తీసుకొని. అర్థమైందండి? అప్పుడు భయం అనిపిస్తుంది మీకు. లేకపోతే ఏమవుతుందంటే భయం అనిపిస్తాం, అమ్మ ఏమైపోతుందో అంటే. 10th మనకి ఫ్యూచర్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే, అయిపోయింది నా లైఫ్ అయిపోయింది, 10th ఏం లేదు, అట్లా భయపడద్దు. మీరు మీకున్న సబ్జెక్టులు బాగా చదువుకోండి, వీక్గా ఉన్న సబ్జెక్టు పాస్ మార్కులు వచ్చినా పర్లేదు, అది కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది టెన్షన్ ఉంటుంది, భయం అది ఏముంటుంది. చందమామ అంత ఫ్రీగా చదువుకోండి. నేను చెప్పింది కరెక్టేనా? భయపడకండి, చక్కగా చదువుకోండి.
మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో అందరూ అన్నింటిలో వీక్ ఉంటారా? ఎవరో ఉంటారు అట్లా అన్ని సబ్జెక్టులు డల్గా ఉండేవాళ్ళు. ఎవరో ఒకరు ఇవాళ అట్లా లేరు. పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. ఏదో ఒక సబ్జెక్టేగా డల్గా ఉంటారు, ఉన్నారు. ఏం మాస్టర్ ఈ సబ్జెక్ట్లో నాకు డల్ అండి, నన్ను ఎక్కువ ప్రెషర్ పెట్టకండి, లేదా అనుమానం ఉంటే అడగండి. 35 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. 100 రావు. కానీ పాస్ మార్కులు రాని పిల్లలు మీలో ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. మంచి మార్కులు వచ్చేవాళ్ళు ఉన్నారు పిల్లలు. నెక్స్ట్ ఇయర్ కదా 10th, మీరు బాగా చదువుకున్నారు. అసలు మీకు 10th సగం 9th అయిపోతుంది, సగమే మిగిలింది మీకు 10th. అందుకనే జూనియర్ 10th అంటారు కదా. చదువుకోండి బాగా, భయం ఏంటి? భయం 10th అయిపోయాక ఐఏఎస్ అయిన వాళ్ళు బోడంతమంది నాకు తెలుసా. 10th వరకు ఏం అక్షరం ముక్క రాకుండా ఇంటర్మీడియట్ నుంచి స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇందులో మీరు మంచి బేస్ వేసుకోవాలి. మీకు ఏ సబ్జెక్ట్ ఉందో, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మీకు ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో తెలుసా మీకు? అది బాగా మీరేం పెట్టుకోండి. నేను 10th అయిపోగానే ఇంటర్లో నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటానంటే అప్పుడు మీకు ఇది బాగా డెవలప్. భయం ఏం లేదు. ఏమైతే భయం ఏమవుతుంది? ఎందుకు భయపడాలి మనం? ఆ ఒక సబ్జెక్ట్ రాకపోతే ఎందుకు భయపడాలి మనం? ఏం భయం? పాస్ మార్కులు ఖచ్చితంగా వస్తాయి, మీకు మంచి మార్కులు తెచ్చుకో. ఇక అక్కడికి వెళ్ళాక ఇంక మీకు ఛాయిస్ ఉంటుంది. అవునా కానీ నేను చెప్పింది కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. ఇంకేంటి పూర్తి అన్నది ఏంటంటే, సైన్స్లో ఫెయిల్యూర్ ఉంటుంది, ఇప్పుడు మెడిసిన్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది, సక్సెస్ ఉంది. ఎప్పుడూ ప్రతి సబ్జెక్ట్లో కూడా 60% సక్సెస్ ఉంటే బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నట్టు. 50-50 కాదు, కానీ 60% సక్సెస్ ఉండి 40% ఫెయిల్యూర్ అన్ని సబ్జెక్టులలో కూడా. ఇప్పుడు పైకి రాకెట్ వదులుతున్నారు కదా, మరి టెక్నాలజీ సేమ్ క్యాలిక్యులేషను అన్నీ సేమే, కానీ అన్నీ పైకి వెళ్తున్నాయా? ఎందుకని? ఫెయిల్యూర్ ఉంటుంది. ప్రతి సైన్స్లో కూడా కొంత ఫెయిల్యూర్ ఉంటుంది. తర్వాత కొంత టెక్నికల్ ప్రాబ్లము, కొంత చేసేవాడి మేధస్సులో ప్రాబ్లము. అట్లనే జ్యోతిష్యం కూడా అది ఒక సైన్స్, అది ఉంది, మంచిదే, గొప్పదే, కానీ చెప్పేవాళ్ళు క్లారిటీ లేకపోయినా తప్పదు. ఇప్పుడు ఒక స్థలం ఉందనుకోండి, ఆ స్థలం రాంగ్ కొలతలు ఇచ్చారనుకోండి, మెజర్మెంట్స్, అప్పుడు క్యాలిక్యులేషన్ ఏమవుతుంది? రాంగ్. అట్లనే బర్త్ టైం తప్పు ఇచ్చారనుకోండి, క్యాలిక్యులేషన్ రాంగ్. అట్లా కొన్ని లోపాలు ఉంటాయి. సైన్స్ గొప్ప సైన్స్. మెడిసిన్లో కూడా 60% సక్సెస్, 100% సక్సెస్ లేదు. క్యాన్సర్ మరి బతుకుతున్నారా? పెన్సిలిన్ అందరికి సూట్ అవుతుందా? ఎందుకని మరి అందరికి సూట్ అవ్వాలిగా. మరి వీళ్ళు కనుక్కున్న పెన్సిలినే కదా. అంటే ఆ తత్వాన్ని బట్టి మారుతుంటాయి. ఆ ఫెయిల్యూర్ ఉంటుంది సహజంగా, కామన్గా లేదు. ఏ సబ్జెక్టు కూడా 100% అట్లా ఉండదు. సైన్స్ తుఫాన్ ఎట్లా వస్తుందని చెబుతున్నారు, ఫలానప్పుడు పౌర్ణమి వస్తుంది అంటున్నారు, ఫలానప్పుడు నక్షత్రం వస్తుందని క్యాలిక్యులేషన్. దాంతోపాటు వీటికి ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయంటున్నారు. క్యారెక్టర్స్ అవి చెబుతారు, అంతే, ఇంకేం అది నిజమే. ఇప్పుడు జగ్గేపేట దొంగలు వస్తున్నారని చెప్పారు. వస్తే ఏమవుతుంది? దొంగతనం జరుగుతుంది. సింపులే. దొంగ వస్తే ఏం జరుగుతుంది? దొంగతనం జరుగుతుంది. అట్లనే గ్రహాల్లో ఏం చేశారంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టారు. ఫలానా మార్స్ వస్తున్నాడంటే, కుజుడు వస్తున్నాడంటే యాక్సిడెంట్స్ అయితే అది ఒక క్యాలిక్యులేషన్. ఫలానప్పుడు మార్స్ ఈ రాశి నుంచి ఈ రాశిలోకి వెళ్తాడు, అప్పుడు ఆ సంబంధమైన వాడికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమైంది? అంతే. క్యాలిక్యులేషన్ సైన్స్. సపోజ్ వాడి ఇచ్చిన టైంలో ఏదైనా తేడా ఉంటే కొంత తేడా. గ్రహాలకి ఏం చేశారంటే ఈ నవగ్రహాలు ఇచ్చి, మనకు మనస్తత్వాలు ఉంటాయి కదా, 9 నవగ్రహాలు, ఒక్కొక్కటి మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవే నవగ్రహాలు. అది ఇప్పుడే అవుతుంది. అది నిజం అబద్ధం, కానీ మొత్తానికి మాత్రం అది సైన్స్ ఉంది. నేర్చుకోవాలంటే మీరు డిగ్రీ అయిపోయాక, చదువు అయిపోయాక, అది కూడా కోర్స్ ఉంది. ఇప్పుడు బిఏ ఆస్ట్రాలజీ ఉంది, బాగా ఉంది కోర్సులో. అది కూడా చేయొచ్చు, మంచి సబ్జెక్ట్. ఆస్ట్రానమీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మన రూపం కానీ, మన ఆలోచన కానీ, మన కోరికలు కానీ, ఇష్టాలు కానీ, అవి అంటే వాటి వల్ల మనం మారం. అవి తెలియజేస్తుంటాయి.
ఇగో ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉంటాడు అని తెలియజేస్తుంది. అంటే ఉంది సైన్స్, అది నేర్చుకోవచ్చు కావాలంటే, అది నేర్చుకొని తప్పు ఒప్పు నిరూపించవచ్చు. గొప్ప సైన్స్, చాలా రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద, రకరకాలు కనుక్కుంటున్నారు, మంచి సైన్స్. ఇంకా ఇప్పుడు మనకి మనసు ప్రశాంతతగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ అటెన్షన్ పెట్టడం ఉండే ఇంటెన్షన్ ఉండాలి. బాగా అటెన్షన్ ఎక్కువ పెడితే ఏమవుతుంది, కూల్గా ఉంటుంది. ఒక లక్ష్యం ఉండాలి. ఇప్పుడు మీరు జగ్గేపేటలో బయలుదేరారు, బల్స్పాడు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పట్టింది మీకు? గంట నడిచిచ్చారా? మీరు వచ్చింది అరగంటలో. సరే, మీరు అన్నట్టు గంట బావ అరగంటలో వచ్చారనుకోండి, మాట వరుస. ఇప్పుడు మీరు మరి మంచిగానే వచ్చారు కదా, అరగంటలో వచ్చారు కదా, అందరు సైకిల్, మీరు కూడా మీకు ఎంత టైం పట్టింది? 10 minutes. ఇప్పుడు మీరు జగ్గేపేటలో అనుకున్నారు బల్స్పాడు వెళ్ళాలి, అది తప్పు కాదు. బల్స్పాడు వెళ్ళాలనుకోవటం తప్పు కాదు. బల్స్పాడు రావడానికి ఆటోలో 10 minutes పట్టింది. ఆటోలో కూర్చొని టెన్షన్ పడ్డారనుకోండి, అప్పుడు ఇంకా వెళ్ళలేదు. ప్రయత్నం చేయటం వరకు మన ప్రయత్నం ఉంది, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి. ఇగో ఇట్లాంటివి దుఃఖానికి కారణం, అదే భయానికి కారణం, అదే అప్రశాంతతకి కారణం. అందుకని మనకి ప్లానింగ్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్లానింగ్తో పాటు రిజల్ట్ను కూడా ముందే పెట్టుకుంటున్నాము. అప్పుడు టెన్షన్. విజయవాడ గంట ప్రయాణం అంటే గంట సేపు కూర్చోవాల్సింది, మనం టెన్షన్ పడ్డా తొందరగా వెళ్ళదు, టెన్షన్ పడకపోయినా తొందరగా వెళ్ళదు. మరి ఆలోచించకుండా ఎట్లా పనులు అయితే ప్లాన్ వేసుకోవాలి. బల్స్పాడు వెళ్ళాలి, 4:10 బయలుదేరాను అంటే అంతవరకే మీ ఆలోచన. అదొకటి. తర్వాత రెండోది ఏమిటంటే మీరు చేసుకుంటూ వెళ్తుంటే అది ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా కాకుండా దాని చుట్టూ దీని తర్వాత ఇది అవుతుంది, అప్పుడు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తుంటాం అనుకోండి, సినిమా చూడాలనుకోవటం తప్పుగా, డబ్బులు చేతిలో పెట్టుకుంటాం, టికెట్ వరకు వెళ్తాం. ఇక్కడి నుంచి దొరుకుతుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే చూడాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎట్టయినా సరే వాడు ఫస్ట్ షో చూడాల్సిందే, చిరంజీవిది ఫస్ట్ టికెట్ నాది అవ్వాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాగా. సినిమా చూడాలనుకోవటం తప్పు కాదు, సినిమాకి వెళ్ళటము తప్పు కాదు, కానీ ఇప్పుడే చూడాలి, ఈ టైంలోనే చూడాలి, అది ప్రమాదం, దుఃఖం. సినిమా చూడొచ్చు, తప్పులేదు, ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ కూడా ఎట్టా ఉండాలి? ఇప్పుడు మనం ప్లాన్ చేసుకోవటం వరకు మనకు అర్హత ఉంది, కానీ రిజల్ట్ మన చేతుల్లో లేదు. అర్థమైందా అన్నాక? కాబట్టి రిజల్ట్ గురించి ముందే ఆలోచించకుండా ఉండటమే. ప్లాన్ చేసుకోవాలి, కానీ రిజల్ట్ వేరు, పని వేరు. రిజల్ట్ వేరు. వర్క్ ఎప్పుడు రిజల్ట్ కాదు, రిజల్ట్ ఎప్పుడు వర్కే రిజల్ట్గా మారుతుంది, తర్వాత మారుతుంది. అది ఎట్లా మారుతుంది? అది మన చేతుల్లో లేదు. వర్కే మన చేతిలో ఉంది, రిజల్ట్ నిమ్మళంగా అది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది. అది ఎట్లా అవుతుందో అది అందుకనే ఆయన చేతిలో ఉంది. భగవంతుని నమ్మేది మనం అందుకే. మన పని మనం చేశాక స్వామి నీ దయ అనేది, ఎందుకంటే మన చేతిలో లేదు కాబట్టి. పరీక్ష రాయటం వరకు మన చేతిలో ఉంది, తర్వాత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తప్పటం కూడా వాడి చేతిలో ఉంటుంది, దిద్దే వాడి చేతిలో ఉంటుంది. అట్లా అవన్నీ మనం తప్పుతానేమో, అదంతా ఊహించక్కర్లేదు. చక్కగా చదువుకోవటం, పరీక్ష రాయటం. అర్థమైంది? ఇప్పుడు సినిమా హాల్ ఇవాళ చూడాలి, ఇవి ఏమి పెట్టుకోకుండా మనం ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నం మనం బాగా చేద్దాం, అంతవరకు. కానీ రిజల్ట్కి పెట్టుకొని చేయకూడదు. క్లియర్గా ఉంది నేను చెప్పింది? ఉండాలి. 10th అయిపోయాక ఏం చేద్దాం, 10th అయిపోయాక నాకు మ్యాథ్స్ ఇష్టం ఉంది కాబట్టి ఎంపీసీ తీసుకొని, ఎంపీసీ అయిపోయిన తర్వాత ఇంజనీర్ అవుదాం అనుకోవాలి, తప్పు. కానీ 10th అయిపోయిన తర్వాత మీకు ఎంపీసీ రాలేదనుకోండి, అనుకోకుండా ఏదో వచ్చి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతేనా? మీరు అడిగిన ప్రశ్న ఏంటి? అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఇప్పుడు మీరు ఎట్లున్నారు? ఇవాళ ప్రశాంతంగానే ఉన్నారు. అదే రేపు 10th పరీక్ష తప్పుతానే అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? భయం వస్తుంది. ఎప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోవాలి. రేపు ఊహించకండి, ప్రశాంత చూపించు.
ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ మన పని మనం చేసుకుంటూ ఆ టైంలో దాని గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడేమో చదువుకునే టైంలో పరీక్షల గురించి ఆలోచిస్తాం, పరీక్షల టైంలోనేమో చదవలేదని ఆలోచిస్తాం, అక్కడ బాధిస్తాం. అట్లా వద్దు, మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి, భయం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏ విషయమైనా సరే బాగుంటుంది. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. అండర్స్టాండ్, ఉన్నది ఉన్నట్టుగా ఉంటాం అంటే అర్థం ఏంటి? అండర్స్టాండింగ్, విషయాన్ని అర్థం చేసుకోవటం. ఇప్పుడు మీరు వాళ్ళ క్లాస్లో ఒక లెక్క చెప్పారు, ఆ లెక్క మీకు అర్థం కాలేదు అనుకోండి, ఏమంటే మనకు అనిపిస్తుంది అమ్మో ఇక నాకు లెక్కలు రావేమో, నా లైఫ్ అంతా అయిపోయిందేమో, ఇవాళ ఏంటి చూసి నాకు లెక్కలే రాలేదు అనుకుంటాం కదా జనరల్గా. అట్లా అనుకోకండి, ఇవాళ రాలేదు పర్లేదు, రేపు చూద్దాం, రేపు ప్రయత్నం చేద్దాం. ఇవాళ రాకపోతే ఏమవుతుంది? ఇవాళ మీకు ఒక అర్థం కాలేదు పాఠం, ఇవాళతో అయిపోతుంది జీవితం, రేపు చూద్దాం ఏమవుతుంది, రేపు కష్టపడతాం. ఇవాళ ఈ స్లిప్ టెస్ట్లో మార్కులు రాలేదు, పోనీండి ఏమైంది, స్లిప్ టెస్ట్లో స్లిప్ చేద్దాం, మళ్ళీ టెస్ట్ మళ్ళీ ఉంటుంది, అప్పుడు చదువు ప్రయత్నం చేద్దాం. ఇది మనసులో పెట్టుకుంటే అప్పుడు మీకు హెల్తీగా ఉంటారు, బాగా మంచి మానసికంగా హెల్తీ అండర్స్టాండ్ చేసుకోవాలి, విషయాన్ని మీరు బాగా అవగాహన చేసుకుంటే ఏమ్మా అర్థమైందా? ప్రశాంతతకి కారణం అంతే, ఇంకేమీ లేదు కారణం. దాంతో ఏదైనా దైవ ధ్యానం ఏవో చేసుకోవటం, గుళ్ళు గోపురాలు అవేవో అది మంచిది, అది కూడా చేసుకోవాలి. విషయాన్ని విషయంగా చక్కగా చూసుకుంటూ వెళ్ళి, ఇప్పుడే భయపడద్దు, ఇప్పుడే వాళ్ళతో పోయిన సీనియర్స్తో కంపేర్ చేసుకోవద్దు, ఏమీ చేసుకోవద్దు. వాళ్ళు చదివినట్టు మీరు ప్రయత్నం చేయండి, మంచి మార్కులు వస్తాయి. ఏం పర్లేదు, 10th అందరికి మంచి మార్కులు వస్తాయి. చదువు విషయంలో ఎఫర్ట్ చేయండి, శ్రద్ధ పెట్టుకొని చదువుకోండి, ఇంట్రెస్టింగ్గా చదువుకోండి, మీకు ఇష్టమైంది ఇంకా బాగా చదువుకోండి, లైఫ్లో పైకి వస్తారు. ఈ మార్కులు ఇవన్నీ కాదు, వస్తాయి మార్కులు వస్తే రాని ఉండాలి. మీకు ఫస్ట్ వచ్చింది అనుకోండి క్లాస్లో, గర్వపడద్దు, మళ్ళీ రెండోసారి అవి రావాలని కూడా అనుకోండి. మీరు చదివితే అవి వస్తాయి, రెండోసారి రావాలంటే మళ్ళీ అహంకారం, అవి ఏం అక్కర్లేదు. మీరు చదివారు కాబట్టి వచ్చినాయి, మళ్ళీ చదివితే మళ్ళీ సింపుల్ అంతే. మార్కులు వచ్చినా రాకపోయినా మీరు బాగా చదువుకోండి, మంచి సబ్జెక్టు, మంచి గ్రిప్ రావాలి. నిన్న చదివిన పాఠం వాళ్ళు అప్పచెప్పేసి మర్చిపోకూడదు. ఆ పాఠం ఏమిటి, అండర్స్టాండింగ్ బాగా ఉండాలి. పిల్లల్లో అది వస్తే భయం పోదు, బట్టి పడితే భయం ఎక్కువ, బట్టి పట్టుకోండి, అవగాహన చేసుకోవాలి. చందమామ స్టోరీ, సినిమా స్టోరీ అర్థం చేసుకున్నట్టు పాఠాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకుంటూ బాగుంది. ఇప్పుడు సైన్స్ చదువుతున్నారు అనుకోండి, మీరు ఫిజిక్స్ అవన్నీ ఉన్నాయి, ఏమేమి ఉంటాయి 9th ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంది అనుకోండి. ఫిజిక్స్ చదివేటప్పుడు మన బాడీ గురించి మనం తెలుసుకుందాం అని ఇంట్రెస్ట్తో చదివితే అప్పుడు ఇక మీరు బట్టి పట్టక్కర్లు, వింటుండగానే వచ్చేస్తుంది. అసలు మన బాడీలో ఏం పార్ట్లు ఉన్నాయి, ఈ గుండె ఎట్లా పనిచేస్తుంది, లివర్ ఏంటంటే ఏమిటి, ఇంటెస్టైన్స్ అంటే ఏమిటి, బయాలజీ అన్నీ, కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నీ మీకు అన్నీ తెలిస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మనం ఏం చేస్తామంటే పాఠమే కదా అని చదువుతాం, అంటే చదువుకండి. బయాలజీ చెబుతున్నారో ఏదో చెబుతున్నారు అనుకోండి, ఆ సబ్జెక్ట్ అసలు ఏమిటి, ఇప్పుడు ఏవో కొలతలు ఉంటాయి అనుకోండి, స్క్వేర్ రూట్లు అవి ఉన్నాయి, దీనివల్ల ఏంటి మాస్టర్ ప్రయోజనం అంటే, ఇంకో రేపు ఏదైనా ఇల్లు కడితే ఉపయోగం, లేకపోతే పలానా ఇంజనీరింగ్ అంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్తో చదువు. అప్పుడు మీరు బట్టి పట్టే ప్రశ్న ఉండదు. లేకపోతే గుట్టిగా బట్టి పడితే ఏమవుతుంది మనకి, మర్చిపో. ఇప్పుడు సినిమా స్టోరీని ఎవరిని బట్టి పడతారు, చిరంజీవి సినిమా ఒకసారి ఇందులో చూస్తే బట్టి పడతాము మనం, ఇంట్రెస్ట్. అసలు ఏం చేశాడు చిరంజీవి, ఏం చేశాడు, ఎందుకంటే చేశాడని మనం ఎలాబరేట్ చేస్తున్నాం. అట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ కూడా అట్టనే చేయాలి. మ్యాథ్స్ మనం బట్టి పట్టకూడదు, అసలు ఏంటి దీని రూపం ఏంటి, ఎందుకు ఇది ఇంటూ చేయాలి, ఎందుకు మైనస్ చేయాలి, అప్పుడు లెక్కలు బాగా ఇంట్రెస్ట్తో చదువుకోండి. ఏ చదివినా చెట్లు ఉన్నాయి, ఈ చెట్లు ఏముంది, ఇప్పుడు దోమ ఉందనుకోండి, దోమల గురించి రాశారు. అసలు ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఫస్ట్, అసలు దోమ గుండె ఉంటుందా ఉండదు, మీకే డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు దోమకి ఇప్పుడు మనకి గుండె ఉంది, అసలు దోమకు కూడా గుండె ఉంటుందో లేదా అని ఇంట్రెస్ట్ మీకు వచ్చిందంటే ఆ పాఠం మీరు బాగా చదువుతారు. ఒకసారి చదివితే ఇక మళ్ళీ మీకు పరీక్ష వరకు దాని జోలికి అక్కర్ల. మనం పాఠాన్ని ఊరికి దోమ ఉండను, దోమకి 4 కాళ్ళు ఉన్నాయి, ఎవరిను కింద పడును అంటే ఇక హిట్టు కొట్టుతా అంటే కదా, అది పాఠమే, ఉపయోగం లేదు. మనకి గుండె ఉంది, మరి అదే ఉంటుంది, అదేం తింటుంది, రక్తం పీల్చేది ఏ దోమ, ఆడదోమ మోదోమ, అవి ఎన్ని గుడ్లు పెడుతుంది, ఇట్లా ఇంట్రెస్ట్గా చదివారనుకోండి, అప్పుడు మీరు మర్చిపోతారు. ఇంకా ఇంట్రెస్ట్ పెట్టండి. ఒక్కొక్క సబ్జెక్టు మనకు ఒక్కటి ఉపయోగపడుతుంది లైఫ్లో. సైన్స్ ఒక ఉపయోగం ఉంది, మ్యాథ్స్ వల్ల ఒక ఉపయోగం ఉంది, మరి
సోషల్ వల్ల ఉపయోగం ఉంది. సోషల్ స్టడీస్ ఇప్పుడు చూడండి, మనం ఇట్లా ఉన్నాం, మన బట్టలు, మన కట్టు తీరంతా, మరి వెనకటి రోజులు ఎట్లున్నారు, మరి అప్పుడు ఏం కట్టుకున్నారు, ఈ డౌట్స్ మీకు రావాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పట్లో ఏం తిన్నారు వాళ్ళు, మరి వాళ్ళ నాగరికత ఎట్టుంది, అప్పుడు ఇదంతా నాగరికత కదా. మనం ఇదంతా ఏంటి నాగరికత. ఇప్పుడు మనకి టీవీలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ ఇంట్రెస్ట్ మీకు వచ్చిందంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే సబ్జెక్ట్ మర్చిపోరు మీరు, బట్టి పని ఉండదు. మరి అప్పుడు వాళ్ళు ఏం తిన్నారు చెప్పండి. తర్వాత అసలు మన ఆంధ్రదేశం ఉంది ఇప్పుడు అంటే చంద్రబాబు గారు ఉన్నారు, అప్పుడు రాజ్య విధానం ఎట్లా ఉంది, ఎవరు ఏమో రాజులు ఉన్నారు, ఎవరున్నారు, ఏ రాజులు ఉన్నారు, అసలు మన ఆంధ్రదేశాన్ని ఎవరు పరిపాలించారు, శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు, ఇంట్రెస్టింగ్గా సరదాగా అర్థమైంది. మీరు అప్పుడు ఇంట్రెస్టింగ్ చదివారనుకోండి, ఓహో ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి చెప్పాలి సరదాగా మీ ఫ్రెండ్స్తో, అది మన ఆంధ్రదేశాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాట, ఆయన ఎట్టున్నాడు చూడు, అప్పుడు రత్నాలు రాసులు అమ్మారట, అవి చేశారు, ఇంత కథలాగా. అప్పుడు మీకు ఏమవుతుందంటే హిస్టరీ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ తాత ఏం చేశాడని అడగరు మీరు ఇంటికి పోతే, ఈ పందిరి మంచం ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మన తాత ఇక్కడే పడుకునేవాడా, మరి ఇప్పుడు వెండి కంచాలు ఉన్నాయంటే అవి ఏమైనా బయటికి దీని అంటాం కదా. ఇదే హిస్టరీనే కాదు, అది ఆ హిస్టరీ, ఇదేమో మన పర్సనల్ హిస్టరీనే, దేని హిస్టరీ దానికి ఉండాలిగా. మరి మన హిస్టరీ మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అప్పుడు 100 ఎకరాలు ఉందట అంతా ఆగం చేసామని అన్నాం మనం. నాన్న అప్పుడు మన పెద్ద షాప్ ఉండేటి ఏమైందని అడుగుతాం, అడగం. ఇదో పెద్ద షాప్ ఉండేటట్టుగా మన తాత ఉన్నప్పుడు ఇది చూపెట్టండి అడుగుతాం. ఏంటది హిస్టరీ, అది మన పర్సనల్ హిస్టరీ. మరి మన 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 స్టేట్ హిస్టరీ కూడా ఉంటుందిగా, ఎవరు పరిపాలించారు, అప్పుడు ఈ స్టేట్ ఇట్టనే ఉందే, అప్పుడు ఇట్టనే వర్షాలు పడ్డాయి, నీళ్ళకి ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు జగ్గేపేటలో ఇంత ఇబ్బంది పడుతున్నాం నీళ్ళకి, మరి అప్పుడు ఇంత ఇబ్బంది పడ్డాం, అప్పుడు చేవు కాన్వెంట్ ఉంది, అప్పుడు ఎట్టు చదివారు, అప్పుడు విధానం ఎట్టుంది, ఈ చేవు వాళ్ళు అప్పుడు కూడా ఇట్టే ఉన్నారా, మనం బాధ పెట్టడానికి ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అంటే ఈ కష్టాలు ఇప్పుడు పిల్లలకైనా అప్పుడు కూడా ఉన్నాయి, ఇదంతా హిస్టరీనే. అర్థమైంది నా పాయింట్ ఏమా, అది చదువుకోండి మీరు ఏ సబ్జెక్ట్ కూడా, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఏనానా ఇప్పుడు కన్ను ఉంది, కన్ను ఎట్ట చూస్తున్నాం మనం, మరి అదే పిల్లి ఎందుకు రాత్రి కూడా బాగా చూస్తుంది, ఏమిటి మనకంటే, మరి ఆ కన్ను ఈ కన్ను ఒకటే కదా, మరి దానికి ఏమిటి మనకి తేడా, దాని రెటీనాకి గ్యాప్ ఏమిటి, మన రెటీనాకి గ్యాప్ ఏమిటి, రెటీనాకి ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ చూస్తుందట, నైట్ టైం ఎక్కువ నిలుపుకుంటుంది, ఎవరు రాస్తున్నారు, అట్ ఇంట్రెస్టింగ్ చదవాలి. ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నాయి, పిల్లికి మనం పొద్దున్న చూస్తున్నాం, అవి రాత్రి చూస్తున్నాం, ఏమిటి తేడా అని మీకు ఇంట్రెస్ట్ రావాలి. అప్పుడు మీరు మర్చిపోతారా చెప్పండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇంకప్పుడు మర్చిపోరు మీరు. అట్ట చదవండి, సైన్స్నేమో అట్ట చదవండి, ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ అప్పుడు మీకు చదువుతున్నా కొద్ది ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు చందమా ఒక్క తర్వాత ఎట్లా ఇంట్రెస్ట్గా చదువుతారు, మార్నింగ్ షో తర్వాత మ్యాట్ని తర్వాత ఫస్ట్ షో తర్వాత సెకండ్ షో, అట్టనే ఇంట్రెస్ట్ అది. అట్టనే ఐస్ గురించి రాస్తారు, ఒక్కొక్క ఫంక్షనింగ్, నీళ్ళు ఎట్లా, చేప ఎట్లా ఉంటుంది, ఎట్లా బతుకుతుంది, కప్ప ఉభయచరం ఎట్టయింది, ఇంట్రెస్ట్ సరదా. ఇంకెక్కువ చెబితే బోర్ అవుతుంది. మీరు అప్పుడు అట్లా చదవండి, మీకు ఎంత అప్పుడు స్ట్రెయిన్ ఉండదు, మీకు భయం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సైన్స్ చదువుగా చూస్తున్నాం. మనం చదువు ఇది మనకు సంబంధించిందే, మనకు తెలిసిందే. ఒక కథ చదివినట్టు చదవండి, మీకు రాకపోతే నన్ను అడగండి. అప్పుడు ఏమిటి మ్యాథ్స్ వల్ల ప్రయోజనం, ప్రతిదీ మ్యాథ్స్ నాన్న. ఇప్పుడు మీ షర్టు కుట్టాలంటే కొలత ఉండాలి, మీ చెయ్యి ఎంత ఉందో, మనిషి ఇంత ఉన్న షర్ట్ ఎంత వేస్తే అవుతుంది, మరి లెక్క కాదా చెప్పండి. ప్రతి లెక్కకి, ప్రతి క్యాలిక్యులేషన్కి ఒక ఉపయోగం. రేపు మీరు చదువుకుంటే బాగా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. జీవితంలో లెక్క అవసరమే, లేకపోతే లెక్కలోకి రాడు. లెక్కలు రాని మనిషి లెక్కల్లోకి రాడు, జనాభా లెక్కల్లో ఉంటాడు అంతే, మనుషుల లెక్కలోకి రాడు. బాగా చదువు, మంచిగా హిస్టరీ అంటే అట్లా ఉంటుంది, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు మీకు జనరల్ నాలెడ్జ్ బాగా అవుతుంది. మనకు తెలియాలి నాన్న, మన చుట్టూ ఏముంది, మన భారతదేశం ఏమిటి, అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఊరికే జనరల్గా ఒక మనిషిగా. ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో తెలుసా, తెలియదు. ఎవరి గదులు ఏం పెడతారో తెలుసు, డబ్బులు ఎక్కడ దాచిపెడతారు, బిస్కెట్లు ఎక్కడ ఉంటాయి, మనకి తెలియకుండా డబ్బు అన్నీ తెలుస్తాయి మనకి. ఏంటి ఇంట్రెస్ట్. అట్టనే మన రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి, మన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, ఏ రాష్ట్రంలో బాగా చదువులు వస్తాయి, ఏ రాష్ట్రంలో పంటలు బాగా పండుతాయి, జనరల్
ఎవరిని అడుగుతారు అనుకో, ఎవరిని మిమ్మల్ని అడుగుతారు మనం భారతదేశంలో పంటలు పండే రాష్ట్రం ఏదన్నా అనుకోండి, ఊరికి చెప్పడానికైనా ఉంటుందిగా మనకి సరదా జనరల్ నాలెడ్జ్. అంటే సోషల్ స్టడీస్, ఉష్ణోగ్రత అంటే ఏమిటి చూసారా, మనకి ఎండలు ఎట్ట వస్తున్నాయి, మరి చల్లగా ఉండేది కూడా మనకు తెలియాలిగా, ఎక్కడ చల్లగా ఉంటుంది, అసలు దేశం అంతా ఎట్టనే ఉంటుందా చెప్పండి, అది తెలుసుకోండి. అట్ట ఇంట్రెస్టింగ్గా చదవండి, సైన్స్ చదవండి మంచిగా, అన్నీ తెలుస్తాయి. బల్లి వేరు, మనిషి వేరు, కప్ప వేరు, గుర్రం వేరు, గాడిద వేరు. ఒంటె అడవిలో ఎడారిలో ఉంటుంది, ఎడారిలో ఒంటె తిరుగుతుంది, మరి దానికి దాహం ఎందుకు కాదు? ఆకలి 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 ఎందుకు కాదు? మరి ఆ డౌట్ మీకు రావు. అసలు మరిది మనుషులే, అది మరి గుర్రానికి అవుతుంది, మరి దానికి ఎందుకు కావట్లేదు, కారణం ఏంటి, ఎట్లా స్టోర్ చేసుకుంటుంది? ఓ ఈ డౌట్ వచ్చింది కూడా ఇక మర్చిపోరు. దానికి ఊపిరంలాగా ఉంటుంది, అందులో కొవ్వు ఉంటుందట, కొవ్వు స్టోర్ చేసుకుంటుంది, దానివల్ల కొన్నాళ్ళ పాటు ఉండగలదు. ఇప్పుడు ఇది మర్చిపోతారా మీరు? ఇట్టే చదువుకోండి ఇంట్రెస్టింగ్ అన్ని సబ్జెక్టులు. అప్పుడు ఇక మీరు సైన్స్ కల్లో అడిగినా మీరు చెబుతారు అంతే. ఇంకా అట్ట చదవండి బాబు అన్ని సబ్జెక్టులు అట్నే చదువు. ఇంగ్లీష్ కూడా స్టోరీసేగా, ఇంక ఇంగ్లీష్లో ఏముంది, స్పెల్లింగ్ వస్తే చాలు, స్టోరీ గుర్తుపెట్టుకుంటారు. ఇందిరా సినిమాలో చిరంజీవికి ఏమవుతాడు అంతే కథ. అట్లా స్పెల్లింగ్స్ కాస్త నేర్చుకుంటుంది, స్పెల్లింగ్స్ వస్తే మంచిది. అంటే మనం బలవంతంగా చదవకూడదు. చదువు వాళ్ళు ఏదో చదువు మరి ఇక్కడికి ఏం లేదు, పెద్దవాడు నేను ఎప్పుడు పెద్ద అవుతా అని అడగకూడదు. పిల్లలు ఫస్ట్ ప్రశ్న అసలు ఇంక నేను ఎప్పుడు పెద్ద అవుతా అంట, ఇది చదువు దొరుకుతుంది. ఇంట్రెస్టింగ్గా చదువుకోండి, నేను చెప్పింది అర్థమైంది అంటే. ఇంకే అప్పుడు భయం ఉండదు మీకు అసలు. అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు. ఏ రోజు ఆ రోజు పాఠం మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడు చదువుకుందాం, ఎప్పుడు విందాం అనే ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఎప్పుడు ఎక్కకూడదాం ఒకరోజు ఎవరు చచ్చిపోతే బాగుండదు, సెలవు ఇస్తారా? అర్థమైందా? ఇట్లా చదువుకోండి, మీకు చదువు ఎందుకు రాదు చూద్దాం. స్టేట్ ఫస్ట్ రాదు మీరు, స్టేట్ ఫస్ట్ వస్తారు మీరు. జనరల్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, సైన్స్ డెవలప్ అవుతుంది. అసలు మిమ్మల్ని కదిలిస్తే ఏ సబ్జెక్ట్లో చూసినా మీరే ఫస్ట్ ఉంటారు. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకో, ప్రతి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి కాళ్ళు ముఖ్యమా కళ్ళు ముఖ్యమా? కాళ్ళు చెవులు ముఖ్యమా నోరు ముఖ్యమా? అంటే మన బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంట్. అట్లానే చదువులో కూడా సైన్స్ ఇంపార్టెంటే, సోషల్ ఇంపార్టెంటే, మ్యాథ్స్ కూడా ఇంపార్టెంటే. దేనిపైన అది జీవితంలో అన్నీ కూడా ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది, సోషల్ ఉపయోగపడుతుంది, సైన్స్ ఉపయోగపడుతుంది. ఇట్లా ఇంట్రెస్టింగ్ చదువుకోవాలి. పర్లేదండి ఎడం చేయి ఇది పోయినా పర్లేదు అంటాము మనం. కాబట్టి సైన్స్ అయినా ఇట్లా చదవండి, మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ ఏమ్మా. బాగా చదువుకునే విషయం, ఆల్ ద బెస్ట్. చక్కగా వచ్చారు, కష్టపడి వచ్చారు. మనుషులు ఏమన్నా తాగుతారా? దగ్గర కష్టపడి మంచిగా అనంత సాగరం లోపల ఆత్మదర్శనం అయిన వాడిని తలుచుకున్నా వీడిని తెలుసుకున్నా. ఎందుకంటే కబీర్ దాస్ చెప్పినట్టుగా రాముడు ఉన్నప్పుడు కబీర్ లేడు, కబీర్ ఉన్నప్పుడు రాముడు లేడు. అట్లా మీకు ఆత్మదర్శనం అయిందనుకోండి, మీరు అప్పుడు ఆత్మతో లయమై ఉన్నప్పుడు అప్పుడు మీరు ఉండరు అక్కడ. ఇంకా బయటికి కనపడుతూనే ఉంటారు కానీ మీరు ఉండరు. మిమ్మల్ని తలుచుకుంటే వాడిని తలుచుకుంటే మిమ్మల్ని తలుచుకుంటే సాక్షి. ఇంకా ఇంతమంది సాక్షులు ఉండరు, నేనే రక్షిస్తానని అనుకోవటానికి ఉండడు. మళ్ళీ ప్రకృతి ప్రకారం వెళ్తాడు. అందుకని యోగి ఎందుకు చేయలేడంటే అది కాదు. అప్పుడు ఇప్పుడు ఎవరో కష్టాల్లో ఉన్నారంటే వాడిని రక్షించాలని అనుకుంటారు అనుకోండి, విష్టిగా అనుకుంటారు. రక్షించాలంటే మన తత్వంలోకి వెళ్ళాలి. తత్వంలోకి వెళ్ళాక మళ్ళీ మీరు విడిగా కనపడరు, కాబట్టి డ్రాప్ అయిపోతారు. అందుకే లేకపోతే ఎవరు ఒక యోగి చాలదు ఈ ప్రపంచాన్ని మార్చడానికి వాడి సంకల్పంతో. అందుకనే అక్కడికి వెళ్ళాక డ్రాప్ మైండ్ పోతుంది. కాబట్టి యాజ్ రీజ్గా నడుస్తూనే ఉంటుంది. సాక్షి ఆయన చేతిలో ఉంటుంది. అట్లా సాక్షిత్వం అది. పిల్లలు వెళ్తారు జాగ్రత్త. ఎంత చిత్రంగా ఉన్నాయి రాశాడు. నైట్రోజన్ ఆక్సైడ్ పీలిస్తే నవ్వు వస్తుంది, కొంచెం ఎక్కువైతే మత్తు వస్తుంది. అంటే మరి దానికి అంత శక్తి ఉన్నప్పుడు బీజాక్షరాలు లేకుండా ఎట్లా ఉంటుంది? బీజాక్షరాలని లోపల తత్వాన్ని డెవలప్ చేశాయి, ఇంటర్నల్గా అవే ఉంటాయి. క్షకారం వరకు మాతృగా స్వరూపులని అమ్మవారి నామాలు. శక్తి బీజాక్షరాలు.
ఒకే విషయాన్ని మనం మీకు వచ్చిన అనుభవం లేకపోతే జ్ఞానం ఏదో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం, చెదరకుండా. అదే సాధన. మీకు ఇవాళ ఒక అభిప్రాయం వచ్చింది, మంచి అభిప్రాయం, మీకు తృప్తికి వచ్చింది. ఇక దీని మీద నిలబడి ఉంటూ అది నిలిపోవటం సాధన. కానీ ఇవాళ విన్నది మర్చిపోయి రేపు ఇంకోటి పెట్టుకుంటాం. ఇక ఇది పెరగదు, ఇది కూడా. అందుకే ఒకే గురువుని పట్టుకోమనేది, ఎందుకంటే చెదరకుండా ఉంటాం. ఇది చెదిరింది అనుకోండి, అందుకే అనుభవం కానీ మరి ఏమిటి ఇన్స్ట్రుమెంట్ పాడైతే ఎన్ని రాగాలు వచ్చిన అలా ఇప్పుడే వచ్చి తెలియదు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన, లేకపోతే ఒక భక్తుడితో మాట్లాడినా, ఆడిని అందులో చైతన్యాన్ని ఇప్పుడు మన ఫంక్షన్స్ అప్పుడు ట్యూబ్లైట్లు అన్నీ పెట్టుంటాయి. ఈ ట్యూబ్లైట్ ఇట్లా అంటిస్తారు, ఇది వెలుగుతుంది. తర్వాత మళ్ళీ అట్లా అంటించుకుంటూ వెళ్తుంటాం. యాక్టివేట్ చేస్తే తర్వాత అది వెలుగుతుంది. స్టార్ట్ ఎవరి చైతన్యం వాళ్ళు గుర్తించలేరు, దాన్ని తీసుకోలేదు. పరిశుద్ధత చైతన్యం ఇంట్లో ఉంటుంది, ఆ చైతన్యం గుళ్ళో కూడా ఉంటుంది. ఒక ఇంటికి పోయాక చేయవలసింది ఏం ప్రార్థన చేయటం ఏంటంటే, అక్కడ ఉండే చైతన్యాన్ని ప్రార్థన చేస్తే అదే అక్కడ ఎదుగుతుంటుంది, వాళ్ళకి అనుభూతిగా మారుతుంది. అందుకే ఇళ్ళకి వెళ్ళి వాళ్ళలో కాస్త మంచి పుట్టించు, స్వామి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఆ చైతన్యాన్ని ఉందని కూడా తెలియదు. చైతన్యం మన ఇంట్లో ఉందని చైతన్యం ఎట్లా తెలుస్తుంది? గురుగారు మన ఇంటికి వచ్చారంటే అది వేస్ట్ అవ్వదు. అక్కడ చైతన్యం యాక్టివేట్ అవుతుంది, అక్కడ ప్రాణం పుడుతుంది. వారు వచ్చి వెళ్ళగానే ఆ ఇంట్లో చైతన్య శక్తి పుడుతుంది. అది చేస్తారు ఇంటికి వచ్చి. మంచి మాట చెప్పుకుంటూ మంచి గైడెన్స్ ఇవ్వండి, మేము దయగలగాలంటే అప్పుడు ఆ చైతన్యం యాక్టివేట్ అవుతుంది. ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని చిన్నగా అదే తీసుకుంటుంది. ఎప్పటికో ఓ మెరికలు ఏదో జరుగుతాయి. ఏం జరుగుతాయి అన్నది అది కాలంలో జరుగుతాయి. వీళ్ళు చెప్పి వస్తే చాలు. అడగాలిగా, వాళ్ళకి తెలియదుగా. ఇల్లు అనుకుంటారు కానీ చైతన్యం ఉంది మా ఇంట్లో అనుకుంటారు ఎవరు. ఆ పాయింట్ అర్థం మనకి మన ఇల్లు లానే కనపడదు. ఆ చైతన్యాన్ని వెళ్ళి అడగాలి, స్వామి అక్కడ ఉన్నారు కదా, ఇదంతా మీరే ఉండాలి, ప్రతి గదిలో ఇప్పుడు అంతా మీరే కనపడుతున్నారు, మరి ఇక్కడ ఉన్నారు, కాస్త వాళ్ళలో కాస్త భక్తి పుట్టించండి స్వామిని ఒకటి అడిగితే ఇంకా ఆయన మొదలు పెడతాడు. అట్లా అడిగేవాడు ఎవడుంటాడు? ఇల్లుగా చూస్తాడు, గదులుగా చూస్తాడు. చైతన్యంగా ఎందుకు చూస్తాడు వాడు? ఇల్లు కానివ్వండి, ఊరు కానివ్వండి, గుడిగా ఊరైనా సరే వెళ్ళారు, గురువుగారు వెళ్ళారంటే ఆ ఊళ్ళో చైతన్యం చెప్తాను. నేను ఏ గుడికి వెళ్ళినా అదే చెప్పాను. మనం ఎందుకు వెళ్తున్నాం అప్పుడు గుడికి అని అంటే, ఒకటి వెళ్ళి ఆ దేవుడిని అడుగుదాం, మనం నీ గుడి బాగుండాలి, నువ్వే చేసుకోవాలని అడిగితే ఆ గుడి బాగలేదు. ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు పొడిస్తారు. ఇంతవరకు నేను అదే నా నమ్మకం కూడా వింటాడు. ఎందుకు వింటాడు? దగ్గరలో మీరు ప్రారంభించిన తర్వాత దేవాలయాలు చాలా ఏదో బాగున్నారు దేవాలయాలు చాలా మళ్ళీ ఒక దోవం పడేది. అసలు శివశానం దగ్గర ఉన్న శివాలయం ఎంత టక్కాపోరైపోయి గందరగోళం అయిపోయినా, ఒక బ్రిడ్జి పడి చాలా అనూహ్యంగా చక్కగా వెళ్ళేవాడు. బోరింగ్ చేశాను. ఆ బజార్ వాళ్ళు ఒకటే అన్నారు, సార్ దేవుడేమో కానీ మాకు దారి బాగుపడితే మాకు నీళ్లు వచ్చినాయి. ఎండాకాలం అంతా వీళ్ళు బావగారు బోరు వేసి చక్కటి నీళ్ళు బాగా ఉపయోగపడతారు. శివాలయం వెళ్ళి బాగా వెళ్ళి ఆ శివుడు మరి చక్కగా అర్ధరాత్రి పూట మరి అక్కడ శ్మశానంలో ఎవరు దడుచుకోకుండా 2-3 వేల మంది ఆ రోజు శివరాత్రి చేసాం. పిల్ల జల్లలతో వచ్చారు. జనరల్గా వస్తారండి ఎవరు అర్ధరాత్రి పూట. ఏదో నా మీద ప్రేమతో వచ్చారు. ఆ శివుడు కూడా ఆ రోజు ఆయన దయ కలిగింది. చక్కగా చేసిన వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన ఫలాలు వాళ్ళకి ఈశ్వరుడు ఇచ్చాడు. ఒక బ్రిడ్జి పడది, తెలుగుదేశం కాంగ్రెస్ పోటీ వచ్చింది. ఆయన ఈశ్వరుడు దయ వల్ల మొత్తానికి ఇద్దరు పోటీతో మంచిగా చక్కగా కాపుగల్లో ఎక్కడైనా మొత్తానికి సరే ఒక చిన్న స్పందన ఎప్పుడుకో ఒక్కసారి మంచి జరుగుతుందని ఎక్కడ ఉంటుంది. ఆయన కూడా టైం తీసుకోవాలిగా, చక్కగా టైం తీసుకొని టక్కన పుట్టిస్తాడు. ఇప్పుడు పెద్దవరం పోయాం, పెద్దవరం శివాలయం 30 లక్షలు శాంక్షన్, 2 గుళ్ళు బాగుంది. అడగాలి ఆయన, అక్కడ ఉంటాడు ఆ ఈశ్వరుడు. ఆయన అడిగితే ఇంట్లో కూడా ఉంటాడు. గుళ్ళో ఎంత ఉంటాడో ప్రతి ఇంట్లో అంతే ఉంటాడు.
ఆయన్ని ప్రార్థన చేస్తే అక్కడ ఇంట్లో నుంచి ఇక మరి ఏం జరుగుతుందో గుడితో సమానంగా తయారవుతుంది సత్పురుషుడు. అందుకే కదా రావాలి వాళ్ళు, ఒట్టికొచ్చి పాలపూజ చేసి పలహారం నేను వెళ్తే ఎవరికి లాభం. సంస్కారాలను బట్టి వాళ్ళకి లీలలు దొరుకుతాయి. వాళ్ళ సంస్కారం, దాని యాక్టివేషను, ఆ ఇంట్లో వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆ చైతన్యం ఆ రోజు నుంచి ఏం చేయాలనేది తన ప్లాన్ ప్రకారం జరుగుతుంది అంతే. ఇంతవరకు పాపం చేయకుండా ఉండదు. తేడా వాళ్ళు ఆలోచన ఎక్కువ జాగ్రత్తగా ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు ఆలోచిస్తూనే మాట్లాడుతున్నాం కదా, మాట్లాడట్లేదు తప్ప నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం కదా, బయటకు ఆలోచిస్తున్నాం. అంటే ఒక శబ్దమేక తేడా అంటున్నాను అంతే. కాబట్టి సమమే. అంటే మౌనం అంటే అలా కాదు, ఆలోచన కూడా అయితే అది మౌనం. మన ఆలోచన మొత్తం ఆశాంతం ఆగలిగితే అదే మౌనం. మౌనం వ్యాఖ్యానం అంటే అర్థం ఏంటంటే మనసు పూర్తిగా ఆలోచన రహిత స్థితిలో అయినప్పుడు సమాధానం మనకు వస్తుంది, అంతర్ముఖం దొరుకుతుంది. అదే మౌనం. అనుభవంతో చెబుతున్నా కదా, అరుణాచలం అందరి అనుభవం కూడా. అరుణాచలం సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళాను. ఆధ్యాత్మిక పిపాస ఉన్నవాడు ఒక్కసారి వెళ్తుంటే అది అందుతూనే ఉంటుంది. పిల్లలకి గ్రైఫాట్రెస్తో అరుణాచలం ప్రయాణం ఆధ్యాత్మిక అరుణాచలం అండి, అరుణాచలేశ్వరుడు రమణాశ్రమం. తప్పకుండా దాని ఎఫెక్ట్ తప్పకుండా వద్దన ఆత్మదర్శనం. ఇంకా వాడు వద్దనుకుంటే చెప్పలేము. పెరుగుతున్నా వయసు పెరుగుతున్నా కొద్ది యవనం అవుతుంటుంది. అది వచ్చింది వయసుతో పాటుగా బలపడు, కాలంతో పాటుగా మద్రాసు దొడపడ్డట్టుగా ఇది కూడా దొడపడుతుంది. రివర్స్ నిజం బాబాయ్, అదే అంటారు ఆయన. చిన్నపిల్లవాడికి భవిష్యత్తు ఎక్కువ, గతం తక్కువ. పెద్దవాడికి భవిష్యత్తు తక్కువ, గతం ఎక్కువ. అది అక్కడే అడ్డు. చంటోడికి భవిష్యత్తు ఎక్కువ, గతం తక్కువ. మనకి భవిష్యత్తు తక్కువ, గతం ఎక్కువ. అదే అడ్డు. అందుకే వయసుగా కనపడుతుంది. అదే దాని దుంపలేదు, అసటలేదు, పోవడలేదు, ఒకటే ఆలోచన. ఆకు తిన్నవాళ్ళు నిద్రపోయినట్టు పడిపోతున్నారు. ఏదైనా దెబ్బ తగిలినా కూడా నిద్రలాగానే ఉంది. అంటే మొత్తం మీద మనసు ఏదో షాక్ అయితే తప్పితే అది విత్డ్రా అవ్వదు అన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఎక్కడికి వెళ్తుందో. నిన్న భగవాన్ చెప్పారు, 2 మాటలు చెప్పారు. ఆత్మకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానము, రెండేమో వృత్తి. వృత్తి అంటే కలదు, జ్ఞానం అంటే ఎరుక, తెలివి. అదే చెప్పారు. తెలివిలోకి వచ్చాడని అడుగుతారు ఫస్ట్ అడిగి. ఇంకా కొంచెం పల్లెటూరు వాళ్ళకి సోయలోకి వచ్చాడంట. ఆ సోయ, ఆ తెలివి ఆత్మ, ఇంకేం దాని లక్షణం. ఇక వృత్తి అంటే ఏమిటి? ముందు తెలివిలోకి వచ్చాక తర్వాత ఇక అమ్మాయిది నానేది ఇక్కడ ఎందుకున్నా అంటాడు. ఇది వృత్తి. ఆలోచన అంతా వృత్తి. ముందు తెలివి, తర్వాత వృత్తి. అది 2 ఆత్మ లక్షణాలు. ఫస్ట్ అడిగే ప్రశ్న తెలివి తప్పాడంటారు. తెలివి తప్పటమే మన తెలివిలోకి వచ్చాడంట. ఈ తెలివే ఎరుక, ఆత్మ యొక్క మొట్టమొదటి ఉనికి తెలివి. ఆ తర్వాత వృత్తి అంటే తెలివితో పాటే వృత్తి మొదలవుతుంది. ఇంకా ప్రవృత్తి, ఇంకా ఇంకా కొంచెం విశేషంగా. అసలు తెలివే వృత్తి. తెలివి దానికేం వృత్తి లేదు. అహం వృత్తి అంటే తెలివికి ముందుండే స్థితి పూర్వ వృత్తి. అహం వృత్తి అది ఉండటమే దాని వృత్తి. కానీ తెలివిలోకి రావటమే వృత్తి. వచ్చాక అప్పుడు శరీరంతో సంబంధం, నేను ఇక్కడ ఎందుకున్నా అంటాడు ఫస్ట్ ప్రశ్న. కాబట్టి ఈ పూర్వస్థితి ఏదైతే ఉందో ఆత్మకి మొదటి కదలిక, తర్వాత వృత్తి.
అందుకే తెలివిలోకి ఇది బాగా పట్టుకొని ఆలోచించి తెలివిలోకి వచ్చాడు అంటాం. ఏమిటా తెలివి అంటే ఇది ఎరుక, అదే గణపతి. ఏమో నాకైతే అనిపించింది, మరి పెద్దలు ఎవరన్నా అడగాలి, నా భావన కరెక్ట్ కాదు. పూర్వం అనంతంగా అట్ట ఉంటుంది, అది ఉండటం దాని లక్షణం, చేస్తూనే ఉంటుంది. అసలు ఆత్మప్రవేశం ఎందుకు చేస్తాం మనం? పిచ్చికి చేస్తారు ఆత్మప్రవేశం. ఇది తిరిగేటప్పుడు చేయవలసింది ఏంటంటే అనుకుంటూ తిరగందని చూడమని, అదే ఆత్మప్రవేశం. మనం అనుకునేది ఏమో తిరగట్లేదు, తిరిగేది అనుకోవట్లేదు. ఇట్లా అనుకుంటూ తిరిగేది ఏదైతే ఉందో అది అట్టనే ఉంది కదా, తిరిగేది నేను కదా అన్నప్పుడు ఆత్మదర్శనం. అందుకే ఆత్మప్రవేశం. మీరు తిరుగుతూ ఆలోచన చూడండి, అనుకునేది అట్టనే ఉంటుంది, అది తిరుగుతుంది, బాడీ తిరుగుతుంది. ఈ కొంచెం గమనింపు వస్తే అదే ఆత్మదేవ, అదే ఆత్మప్రవేశం. తిరగకుండా తిప్పుతుంది. ఆత్మప్రదర్శనం అంటే ఏంటి? మనం తిరగటం చేత దాని చుట్టూ తిరుగుతున్నామని అర్థం. మరి కలిసి తిరుగుతుందా అంటే అది అట్టనే ఉండి మిమ్మల్ని తిప్పుతుంది కాబట్టి ఆత్మప్రదర్శన. అయితే గమనించాలి అర్థం. తిరుగుతూనే నేను ఇక్కడే ఉన్నాను, ఇటు తిరిగినా ఇక్కడ తిరిగినా అట్టే ఉన్నా కదా అంటే తిరిగేది బాడీ అని కొంచెం స్ఫురణ వచ్చినా చాలు, కొంత ప్రయత్నం అయిపోయింది. అదే ఆత్మప్రదర్శన. నాకు మొన్న ఎందుకో తప్పింది, తిరుగుతూ భలే ఉంది అంటే లేకపోతే ఎందుకు చెప్పారండి ఇవన్నీ ఆత్మప్రదర్శనాలు చేసుకోండి దేవుడి దగ్గర? ఎందుకు అవసరం ఆత్మప్రదర్శనం అంటే ఇది గమనిస్తారండి. ఎక్కడో చోట పట్టుకుంటానికి 1,00,000 మార్గాలు చెప్పారు పెద్దలు. 16 ఉపచారాలు చూడ నిలబెట్టని చేత కాని వాడు ఒక ఆలోచన మీద కొంతసేపు అన్నా నిలబెట్టగలిగితే అప్పుడు నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దం అంటే ఏంటి? ఒకే ఆలోచన ఉంటుంది. ఎట్ట పట్టుకుంటాడు? చదివే మనసు చాలా కష్టం. మనసు పూర్తిగా నిర్మలం అయిపోతే తప్పితే అది అందదు, అంత తేలిక కాదు. రూపభావంలో మాత్రం అవసరం లేదు. అది అయ్యాక ఒక స్థాయికి వెళ్ళాక అప్పుడు ఓ పట్టు దొరికాక సాధ్యమవుతుంది. కానీ అసలు ఏ ఆలోచన లేని గమనింపు స్థితికి వెళ్ళాలి. అంత ఎంత కష్టం అది సామాన్యమైన విషయం కాదు. కొద్దిగా రజోగుణం తమ్ముగుణం ఉన్నా చాలు. ఇదే ప్రశ్న. మంత్రం ఏదో ఒక ఆలోచన పని. ఈ జపం కూడా ఏదో ఆశించి చేయకూడదు. మామూలుగా ఫ్రీగా చేస్తేనే మళ్ళీ అది దొరుకుతుంది. ఏదో ఆశించి చేశారంటే మళ్ళీ అది ఆలోచన కింద. అది కొంతసేపు నిశ్శబ్దం అవుతుంది. అది అప్పుడు అది కొంత అవగాహన అయ్యాక అప్పుడు చేసేస్తాను. ఏదో మంత్రాన్ని ఏదో నామాన్ని కొంతసేపు గంటసేపు మినిమం చేయగలిగితే శ్రద్ధగా చేయాలి.
శ్రద్ధే గమనింపు అన్న. శ్రద్ధ ఏంటి? గమనింపే. శ్రద్ధ అనే మాట అందుకే పెట్టాను. శ్రద్ధతో చెయ్యండి అంటే గమనిస్తూ చెయ్యండి. బొమ్మలు కానీ అది కానీ అవి చూస్తే ఆ బొమ్మను బట్టి లేచినట్టు లేకపోతే అందులో ఒక భాగంగానూ కనపడుతుంది. దానికి తేడా కనపడుతుంది. కానీ మరి దాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది, కానీ దాంట్లో భాగం కనపడుతుంది. ఇదే చిన్న భావనే. కిరాయి చేత కాబట్టి మనసుతో చేయాలి. మనసు బాగుండేదని శరీరంతో కూడా చేయాలి. ఎవరికైనా తప్పించుకోవాలి మీద చేయకుండా ఉండటం అనేది లక్ష్యమైంది. ఉన్నమనేది కూడా గమనింపే. గమనింపుగా ఉంటే సాక్షిగా మిగిలిపోతే కర్మ రాదు. కొంత వస్తుందిలేండి, ఎందుకు రాదు? తప్ప చెయ్యాలి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు పడుతుంది, రోజు రాదండి. జిన్నూరు నాన్నగారికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది. లోపల ఏదో ఉందని ఒక స్టేజ్ ఉన్నదానికి దగ్గరికి వెళ్ళి చూడటం ఉండొచ్చు. 3వ స్టేజ్లో అది ఇది ఒకటే ఎంత రేటు 3 స్టెప్పులు ఎన్నాళ్ళు పడుతుందో చెప్పండి. ఒకటే వ్యవస్థ అయినా ఇంకా మనం అమెరికా వెళ్ళి రావడం తెలియదు. వేల మైళ్ళైనా చంద్రమండలం అయినా వెళ్ళి వస్తున్నాడు, కానీ ఈ గ్యాప్కి దగ్గర అంత కష్టం. అంటే మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే దగ్గరే ఉంది కాబట్టి తీరి మన హృదయాల్లో దేవుడు అంటే ఎంతో పడిపోయిందండి. అందువల్ల మనకేంటంటే నమ్మబుద్ధి కాదు, నష్టం ఏం లేదు కదా. దేవుడు ఎట్లా అంటాం, ఎందుకంటే దేవుడు అంటే పవర్స్ ఉండాలి, మెరికల్స్ ఉండాలి, అన్నీ ఉన్నాయి కదా. ఈక్వల్ చేయటమే సాధన యొక్క లక్ష్యం. నిమ్మడం రావాలి, అటెన్షన్ రావాలి. ముందు స్వార్థాన్ని దాటి ప్రయత్నం చేయాలి. ఏమీ లేదు, సీక్రెట్. అందుకే నాన్నగారు ఎక్కువ ఇవి చెప్పరు. ఆయన చెప్పేదంతా క్యారెక్టరే. ఎందుకంటే క్యారెక్టరే అర్హతను చేస్తారు. అనుగ్రహం తర్వాత అర్హత వచ్చాక అప్లికేషన్స్ అన్నీ అయిపోయాక ఇంటర్వ్యూ ఉద్యోగం తర్వాత ఏమి లేదు. అప్లై చేయడానికి సామెత. స్వార్థం ఏ స్థాయిలో కూడా స్వార్థం ఉండదు. ఏ స్థాయి మీరు ఏదన్నా ఎట్లాంటి స్థాయిలో కూడా స్వార్థం పనిచేస్తుంది అంటే మీరు ఇంకో మాట, ఫస్ట్ స్వార్థం దేహభావం. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ సారి దేహభావం ఎట్లా పోతుంది కాబట్టి ఒక్కొక్క స్వార్థాన్ని త్యాగం చేసుకుంటూ వచ్చాక వదలటం ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు దేహం కూడా చివరిగా దేహభావంతోనే మొదలవుతుంది, చివరికి పోయేది కూడా దేహభావం చివరికి పోతుంది. అది చివరి అల్టిమేట్ మెట్, మొదటి మెట్టు చివరి మెట్టు. అది అంటే లేవటం దేహభావంతోనే చేస్తున్నాం, దేహభావన అడ్డుగా ఉంటుంది, చివరికి వదిలిపెట్టి. అంటే స్వార్థం అనేది ఎంతో క్లారిటీ వస్తే కానీ కాదు. అలా అంటే స్వార్థం లేకుండా ఉంటారా అని అంటారేమో. ఒక స్థాయికి వెళ్ళాక వాళ్ళకి స్వార్థం ఉండదు. ఒక స్థాయికి ఆ సత్య దర్శనం అయ్యాక అసలు క్రియ లేనప్పుడు స్వార్థం ఏంటి? కర్మే లేనప్పుడు స్వార్థం ఎట్లా ఉంటుంది? అప్పుడు వివేకానంద స్వామి మరి ఎందుకు డొనేషన్స్ తీసుకొని రామకృష్ణ మఠం కట్టారు? అది స్వార్థం కాదు, అది లేదు, క్రియ లేదు, కర్మ లేదు. అది కర్మ ప్రకారం జరుగుతుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది యాక్సెప్టెన్స్ మోడ్. తాను మాత్రం వెళ్ళిపోతాడు అవతల. తామరాకు మీద నీటి పొట్టు అంటే ఆ స్థితి. ఈలోపు మనకి పర్సనల్గా మనం బాధ పెట్టే స్వార్థాలన్నా కనీసం ఒక స్థాయిలో దాటాలి. చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మీ అమ్మాయి ఎట్లా ప్లాన్ చేస్తుంది, దూరం చేస్తుంది. నేను నీ సహజ స్థితి నేను దూరం చేస్తుంది అంటాను. నాకు అది బాగా నచ్చింది నిన్న పాయింట్. ఏమంటున్నారు? మనోలయం అక్కర్లేదు, మనసు లయం అక్కర్లేదు, మనోనాశనం వద్దంటారు. మనోనాశనం కూడా పనికిరాదు. నాశనం అంటే ఈ మామూలు భాష, అంటే పూర్తిగా లేకుండా అది పనికిరాదు. అప్పుడు జడమైన వస్తే
విషయాలు మనోనాశనం కావాలి కానీ అసలు మనసు అంతా పోతే కనుక్కునేది విషయం మీద ధ్యాస పోవాలి కానీ ధ్యాస మీద ధ్యాస పోకూడదు. అంతే. పరబ్రహ్మ వస్తువు ఉంది. పరబ్రహ్మ వస్తువుకి చైతన్యం దాని లక్షణం, అంటే కాన్షియస్ దాని ఎరుకు దాని లక్షణం. ఎరుకు వరకు ఉందా, ఎరుకుపోతే ఇంకా కాన్షియస్కి లేకపోతే అది ఏమవుతుంది, ఒక రాయో రప్పు అయిపోతుంది. ఆ వస్తువు రాయో రప్పు అయిపోతుంది. మనందుకే కోమాలో ఉన్నప్పుడు ఎరుక లేదు, చైతన్యం అయితే ఉంది, లోపల చైతన్యం ఉంది, పారేయం. అందుకే శరీరం వాసన రావట్లేదు. నువ్వు అంటలేదు, ఆ అంటలేదు, ఏంటి రాయికి పడికేసి తేడా. కళ్ళు కాళ్ళు చేతులు ఉన్నంత మాత్రాన పనికి రావట్లేదు కదా, ఎరుకే లేదు కదా. అయితే ఎరుకు వచ్చాక మనకేమవుతుంది, ఎరుకుని ఎరుకుగా ఉంచట్లేదు మనం, ఆ ఎరుకని మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం. ప్యూర్గా ఉంచకుండా అంతే. ఎరుక లేకపోతే మనకి నిద్రలో అదేగా జరుగుతుంది. నిద్రలో ఎరుకే ఉండట్లేదు. అప్పుడేం జరుగుతుంది, మనోలయం అవుతుంది. మనోలయం అయితే ఏమిటి, నీకు లాభం ఉంటున్నారు బాబు. గమనిస్తూ ఉండు చక్కగా, దాన్ని హాయిగా ఎంజాయ్ చేయి ఆ బ్లిస్ని. అడి తిరిగి ఉండు, ఇప్పుడు అడి తిరిగి ఉండు. ఎరుకులో జరగాల్సింది అంతే. ఎరుకులో జరగాలి. ఎరుకు లేకపోతే మీకు తెలిసేది ఉన్నట్టు. మనోనాశనం కూడా అవుతుంట. అసలు మనస్ఫూర్తిగా పోవాలని ఒక రాంగ్ ఇది ఉంది కదా, అది కూడా అవుతుంది. మనసు నాశనం అవుద్దు, మనసు లయం అవుద్దు. మనం అందరం సమాధి కోసం ట్రై చేస్తున్నాం. నేను కూడా అదే పొరపాటు పడ్డా, బాగా చాలా పొరపాటు పడ్డా. అది ఒక టేస్ట్, కానీ అది అవసరం కాదు, అవసరం కాదు. ఉన్నది ఉన్నట్టుగా హాయిగా ఉంటుంది మంచిది. యాంగ్జైటీ చెప్పండి. చాలా చదువు అంటున్నారు, అసలు నువ్వే అది అయినప్పుడు, అదే నువ్వైనప్పుడు నీ మనసు శుద్ధంగా ఉంచుకుని దాన్ని గమనించబోయా, ఏమైంది దానికి తేడా ఏంటి అంట. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా మనసు లయం చేసేసి ప్రపంచం ఒళ్ళు తెలియకుండా ఉండాలి, నిద్రలాగా ఉండాలనుకుంటున్నాం. కానీ అది ఏం క్షేమం లోకాన్ని. అందుకని నా నాన్నగారు రాశారు, సమాధిని వదలొద్దు, సమాజాన్ని వదలొద్దు అంటారు. సమాజాన్ని వదలద్దు, సమాధిని వదలొద్దు, అదే సహజ. ఎరుకులో ఉండి సాధించడం అది. మరి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటారు నాకు తెలియదు, కానీ బ్యూటిఫుల్ థాట్స్ ఉంటాయండి. కానీ అందులో 80% అర్థం చేసుకోరేమో అనుకుంటాను. 90% ఒకళ్ళిద్దరు బాగా సబ్జెక్టు బాగా వెళ్ళేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు నేనన్నా అంతకంటే సింపుల్గా చెప్తున్నాను. మ్యాక్సిమం నాన్నగారి భాష కంటే సింపుల్గా చెప్తున్నాను, చాలా సింపుల్. కానీ అది అర్థం కాదు. కారణం ఏంటంటే ఆ గ్యాప్ ఉంటుంది. అర్థం ఇప్పుడు చైతన్యం ఆయన మనసు లేదు. మనసు ఉంటే ఏది రికార్డ్ చేయాలి, ఏది రికార్డ్ చేయకూడదు,
ఎవరు మాట్లాడితే రికార్డ్ చేయాలి, ఎవరు మాట్లాడితే కూడా తెలుస్తాయి. అందుకే చైతన్యం చేసుకుంటాను. కానీ మరి అంతే. దాంట్లో చెప్పుకుంటే మనసు, ఆ మనసుకి ఎరుకుంటుంది. ఎరుకంటే తెలుసుకోండి, తెలియదు, గమనింపు, స్పృహ. మనసు పోతే స్పృహ ఉండదు, అందుకని నిద్రలేదు. యోగికి నిద్రలో కూడా మనసు ఉంటుంది, అంటే అదే ఎరుకుంటుంది, కెపాసిటీ. అదే సమాధి. నిద్ర ఒక రకంగా సమాధి. నిర్వికల్ప సమాధి వద్దు, సహజ సమాధి కావాలి. భగవాన్ బాబా, షిరిడి సాయి బాబా అంతా అట్లా ఉన్నవాళ్ళు. నిర్వికల్ప సమాధి అంటే మనోలయం. అది పడి ఉంటాడండి. ఎంతసేపు 3 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు, 5 రోజులు ఉన్నవాళ్ళు ఉన్నారు, పోటీలు పెట్టుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ బాహ్యంగా వచ్చేది, మళ్ళీ మామూలే, అక్కర్లేదంటున్నా. అల్టిమేట్ కాదు, అది అల్టిమేట్ కాదు. నువ్వు దేవుడితో మాట్లాడవచ్చు, దేవుడితో ప్రత్యక్షం అవచ్చు, కానీ అది వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం కాదు అంటున్నా. పారమార్థిక సత్యం అంటే ఈ మనసుతోనే ఎంత, ఈ మనసుతోనే వచ్చింది. మన ఎరుక మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఏమీ లేకపోవడం. మన ఎరుక మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, మన ఇంద్రియాల కోసం, మన ఇష్టాయిష్టాల కోసం, వాళ్ళు చెల్లించకుండా ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి అంతగా ఆ స్థితిలో ప్రశాంత శుద్ధ. మీరు ఏం చేయకండి, ఒకటే రిక్వెస్ట్, మీరు జపం చేసుకోండి, శుద్ధ సత్వగుణం ప్రాక్టీస్ చేయండి, తెలియండి, అదే వస్తుంది. యాంగ్జైటీ లేకుండా శుద్ధ సత్వగుణంలో ప్రాక్టీస్ చేయండి, మీకు అయిపోయింది. శుద్ధ సత్వగుణం ఉంటే మీకు తెలుస్తుంది. ఇరిటేషన్, రియాక్షన్ ఏం ఉండదు శుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వగుణం ఆహారం చేస్తారు, ఆహారం చాలు, ఎన్ని అసలు మానేయాలి. ఈ త్రిఫలాన్ని ఆయుర్వేదం అది సత్వగుణాన్ని ఇస్తుంది, 3 గుణాలు బ్యాలెన్స్ చేస్తున్నట్టు. మీరు వాడారు, వాడుతున్నారు, మంచి. దాల్చిన చెక్క, తేనె కలిపి అంటే బ్యాలెన్స్ అండి. వ్యాపారుడికి కొనుగోలుదారుకి నష్టం లేకుండా ఉండాలంటే తూకం బ్యాలెన్స్గా ఉంటుంది, ఇద్దరికి లాభం. ఇది ఏ గుణం కాదు. ఇప్పుడు కాస్త కొంచెం కిందకి దిగితే మనకు సంతోషం, కానీ 10 సార్లు వేసేటప్పుడు 100 సార్లకి ఖచ్చితంగా కిలో తేడా వస్తుంది. 1000 సార్లకి 1000 కిలో కావట్లేదు. మా చెబుతున్నా, సమంగా ఉందనుకోండి, వాడికి వీడికి లాభం. ఈ సత్వగుణంలో శాస్త్రగుణం అనేది ఉంటుందండి. సత్వంలో రాయసు 80% సత్వం ఉండాలి మనకి, 10% రజస్ ఉండాలి, 10% సమస్య ఉండాలి. అచ్చం సత్వగుణం పనికి ఉన్నా కూడా మన ఉపయోగం లేదు. 10% ఉంటే ఏమవుతుంది, కాస్త ధ్యానం చేయాలనిపిస్తుంది, ఆ ధ్యానం మీద నిలబడతాను, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. తమస్సు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, తమస్సు లక్షణం. అచ్చం శుద్ధసత్వం కూడా పనికిరాదు. అందుకనే విష్ణువు ఆయన శుద్ధసత్వంలో ఉంటాడు కాబట్టి రుద్రాంశ ఉండాలి. కార్యం జరగాలంటే ఎంతో కొంత తమస్సు ఉండాలి, రజస్సు ఉండాలి. రజస్సు లేకపోతే పని జరగదు, తపస్సే లేదు. రజస్సు లేకపోతే తమస్సు, తపస్సు లేదు. కోరికంటూ ఉండాలి కదా, కోరుకోటు ఉండాలి కదా. చైతన్యంలో భాగం ఉంది రజస్సు, అన్నిటికీ ఉంటుంది. రజస్సు మిషన్ మెకానిక్ ద్వారా. చైతన్యానికి ఏ గుణం లేదు. చైతన్యం రజస్సు కాదు, తమస్సు కాదు. ఇప్పుడు ఉంది శూన్యం అంతా చైతన్యమే, దానికి ఏం గుణం ఉంది? ఈ సృష్టి కోసం ఈ గుణాలు వచ్చినాయి, సృష్టి కోసం ఆపాదించేదాన్ని, సృష్టి క్రమం కోసం గుణాలు వచ్చినాయి. ఇదే లా అంటారు, లా ఆఫ్ నేచర్. లా ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క ధర్మం. ఇది కొన్ని సూత్రాల మీద ఆధారం. మంచి సినిమా చేసినప్పుడు, జోక్ వచ్చినప్పుడు తమాషా పడుతున్నాను. ఎప్పుడైతే మీరు సంతోషపడుతున్నారో ఆ సంతోషంలో ఏమొస్తుంది, మీకు శాంతి వస్తుంది. ఆ శాంతి కోసమే మీరు ప్రయత్నం, అదే అట్రాక్ట్ చేసింది. లేకపోతే ఎందుకు సంతోషపడతారు? తెలియకుండానే జరిగిపోతుంది.
దుఃఖంలో కూడా ఆనందం, దుఃఖం కూడా ఆనందం, కొంత దుఃఖం అయిన తర్వాత శాంతి శాంతి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆనందం కోసమే మనం చేసే ప్రతి పని ఆనందం కోసం. ఆనందమే ఆత్మస్వరూపం, శాంతి స్వరూపం. విచారం అన్నది అంటున్నారు భగవాను, ధ్యానం అన్నది అంటున్నారు, నేనన్నది అంటున్నారు, ఆత్మ అన్నది అంటారు. ధ్యానం అంటే బాగా చెప్పారండి భగవాను. భగవాను నేనంటే ఏమంటున్నారంటే, ఆ చైతన్యానికి మారు పేర్లే నేను, ధ్యానము, విచారణ. మారు పేరు. విచార మార్గం అన్నది, ధ్యానం అన్నది, విచారణ అన్నది, నేనన్నది అంటున్నా. ఆత్మ విచారణ, ఆత్మ నాకు విస్పష్టంగా కనపడాలి అనే భ్రాంతిని పోగొట్టి ఆత్మ అనుభవాన్ని కలిగిస్తుంది. నేను అదే చెప్పా, కన్ఫర్మేషన్, ఓన్లీ కన్ఫర్మేషన్. కాకపోయినా మనం ఆత్మ, అంత ఆత్మస్వరూపులే. అసలు ఈ విచారణ వల్ల ఏంటంటే అని భ్రాంతి పోగొట్టు. అయితే విస్పష్టంగా కనపడాలి, ఆత్మ నాకు విస్పష్టంగా కనపడాలని భ్రాంతి పోతుంది. నిజం చెప్పాలంటే కనపడేది ఏముంటుంది? ఇప్పుడు నేను ఎలా అనుభవిస్తున్నావు? ఏం ఏం నీ ముందు అద్దం పెట్టుకొని చూసి నేనున్నానని నిర్ణయించుకుంటున్నావా? స్వయం స్ఫురణ గలదే నేను. అన్నిటినీ తెలుసుకోవడానికి నేను ఉండి తీరాలి. నేను నువ్వు తెలుసుకోవడానికి ఏమి ఎక్కలేదు కనుక ముందుగా నేను తెలుసుకో, అదే సత్యవేదన అంటున్నారు భగవాన్. అంటే భగవాన్ అది మనసుకి అనమాట. మరి ఎట్లా అది పోగొట్టుకోవాలంటే ఇక చిన్నగా ఎప్పుడు వస్తుంది. ఇది నియర్ థింగ్ అంటారు, నియర్ థింగ్ పాయింట్. మన వల్ల ఏమో కోరుకోకండి, మనం నాశనం అవుతుంది. అసలు మనసు పూర్తిగా చెప్తున్నాయి అదే అంటున్నాను. నేను అదే చెప్పాను, మంచిగా వచ్చింది చాలా అద్భుతంగా. మా వాడికి తాగుడంటే ఇచ్చండి, అలవాటు పోతే చాలంటున్నారు, మనసు పోతే చాలంటున్నారు. మనసు లేకపోతే విడుకుంటే వాడికి ఎందుకు? దాని ఎందు మనసు పోవటం మనం ఆ విషయాలందు మనసు పోకుండా ఉండాలి. మరి అది విషయమే కదా, లోపల ఉన్నది కూడా ఆత్మే కదా. అయితే అది అదిగా ఉండటం మనోనాశనం. ఆ ఎరుకని దానికోసం ఉపయోగించుకోవాలి మనం. మరి అయితే మరి మనం పెళ్లి చేసుకున్నాం, పిల్లలు, భార్య, సంతానం, మంచి చెడు. మరి ఇది అంటే అది అనుకుంటూ మీరు ఏం చేసినా తప్పలేదు. మితంగా పరిమితంగా. సౌభాగ్యాల ఇది దౌర్భాగ్యాల, భాగ్యం, సౌభాగ్యం, దౌర్భాగ్యం. ఇక ఏమి ఆ ఎరుకని మనం జాగ్రత్తగా సముద్రంలాగా ఉంటుంది. సముద్రంలాగా ఉండదు, మనకు ఉంటుంది అంతే. మళ్ళీ అక్కడ మళ్ళీ సముద్రంలాగా ఉందంటే మళ్ళీ అది ఒక ఏముండదు. ఇప్పుడు కేంద్రం తీసేస్తే అఖండంగా ఉంటుంది, పరిధి ఉండదు. కేంద్రమే నేను, తీసేస్తే అది ఉంటుంది. అది ఏముందో, ఎంతగా ఉందో, ఎంత ఉంటే బోడి వీడు పెడతాడు. నేను ఆకాశంతో వ్యాపించాను, అదంతా పరిధి లేదు, అదిగా ఉంటుంది. చీకటి ఎంత ఉందని, చీకటి వెళ్తురు. ఒక్కటేనండి, బాగా గుర్తు పెట్టుకోండి. మీరు సాధనలో ఉన్నారు కాబట్టి ఆహారం సాధన ఇంపార్టెంట్. జాతకాలు కూడా అందుకే వస్తాయి, జాతకాలు కూడా రాస్తారు.